బ్యాచ్ క్లాసెస్ అండ్ షెడ్యూల్ క్లాసెస్ చెప్పేసుకుందాం. సో, దాంతోని మనకు కావాల్సిన అపెక్స్ ఏదైతే ఉందో అది ఫినిష్ అయిపోతుంది. బేసిక్‌గా అపెక్స్ మనం ఇప్పటివరకు ఏదైతే మాట్లాడుకున్నామో అది సింక్రోనస్ అపెక్స్ అన్నమాట. విచ్ మీన్స్ సింక్రోనస్ అనగానే వాటెవర్ కోడ్ బ్రో చెప్పండి. ప్రొసీ బ్రో చిన్న డౌట్ బ్రో. మళ్ళీ ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తాను. మీరు స్టాప్ చేసాను. కనిపిస్తుందా బ్రో? ఓకే. డన్. విజిబుల్. ఇది ఇక్కడ ఒక్క నిమిషం. ఇక్కడ థర్డ్ పాయింట్ ఉంది కదా బ్రో. ఫ్రమ్ యాడ్ లిస్ట్ అప్లై ఫీల్డ్ వేర్ క్లోజ్డ్ ఈక్వల్స్ టు ఓకే. ఇది ఓకే చేశాను. ఇక్కడ కింద 2 పాయింట్స్ ఉన్నాయి. కీ పాయింట్స్ అవి. Search for add select close drop down list and select room and click. ఇది దేంట్లో బేసిక్‌గా ఇది? బ్రో ఇది ఫార్మాట్ రిపోర్ట్. ఫార్మాట్ యువర్ రిపోర్ట్ అని ఇక్కడ ఉంది. రిపోర్ట్స్ వద్దు తులసి. వేస్ట్ నువ్వు నేర్చుకో. అవునా? ఆ! ఓకే. జస్ట్ అది డౌట్ ఉంటే జస్ట్ అడుగుదామని. అంటే లైక్ రిపోర్ట్స్ ఏంటి అంటే మీకు టాస్క్‌లు రావు అండ్ సేమ్ టైమ్‌లో ఇంటర్వ్యూస్‌లో కూడా పెద్దగా ఫోకస్ చేయరు వాటి గురించి. ఓకే. ఓకే. సో, కంప్లీట్ అంటే వేస్ట్ ఆఫ్ టైమ్ అయిపోతుంది. ఓకే. దానివల్ల ఓకే. ఏంటంటే ఈ ట్రిగ్గర్స్ మీదన ప్రాక్టీస్ ఇంకా బెటర్. ఓకే బ్రో. ఇది ఎక్సర్‌సైజెస్ లాగా కంటిన్యూ‌గా చేస్తా ఉన్నా. సో, అందుకని అడుగున్నాను. దీంట్లో ఇవి ఉన్నాయి కదా! అపెక్స్‌వి. ఆ అపెక్స్ రిలేటెడ్ కూడా చేసేయి బెస్ట్ ఇంకా నీకు. ఓకే. ఓకే బ్రో. డన్ బ్రో. ఫైన్. సో, బేసిక్‌గా మనకు 2 టైప్స్ ఆఫ్ అపెక్స్ ఉంటుంది. సింక్రోనస్ అండ్ అసింక్రోనస్. సింక్రోనస్ అనంగానే ఏదైతే మనకు ట్రిగ్గర్స్ ఉన్నాయో అవొచ్చేస్తాయి. విచ్ మీన్స్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ సింపుల్ లాంగ్వేజ్‌లో మాట్లాడాలి అంటే వాటెవర్ కోడ్ మనం రాస్తున్నామో ఆహ్, కెనాట్ హ్మ్. ఓకే. సో, సింక్రోనస్ అంటే వాటెవర్ మన కోడ్ ఉందో, మనం రాసిన ట్రిగ్గర్స్ కోడ్ ఉందో అది ఇన్‌స్టంట్‌గా ఎగ్జిక్యూట్ అయిపోవడం. సో, అదేం వెయిట్ చేయదు. జస్ట్ మనకు ఒక రికార్డ్ క్రియేట్ అవ్వగానే ఇన్‌స్టంట్‌గా మన లాజిక్ ఏదైతే ఉందో ఆ లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో, అక్కడ టైమ్ అనేది వెయిట్ ఏముండదు. అండ్ దేనికోసం కూడా వెయిట్ లేదనమాట. బట్ అసింక్రోనస్ వచ్చేసరికి సపోజ్ మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం అనుకో. లెట్స్ కన్సిడర్. ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే వాటెవర్ మనకు థర్డ్ పార్టీ సిస్టమ్ ఉందో ఆర్ ఎల్స్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉన్నాయో ఆ అప్లికేషన్స్‌తోని మనం కనెక్ట్ అవుతున్నాం. ఏది డేటా ఫార్వర్డ్ చేయడానికి సంథింగ్. సో, అప్పుడేంటి అంటే, మనము సపోజ్ ఇప్పుడు మీరైనా వాట్సాప్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ మెసేజ్ చేయగానే అది ఇన్‌స్టంట్‌గా ఎళ్ళదు. లైక్ మేబీ ఒక మిల్లీ సెకండ్ ఆర్ సమ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో డిలే ఉంటుంది. ఎందుకు అంటే, వాటెవర్ మనం మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నామో, ఆ మెసేజ్ అనేది మీ మొబైల్‌లో నుంచి మీరు సెండ్ చేసిన పర్సన్ మొబైల్‌లోకి రీచ్ అవ్వడానికి ఇట్ టేక్స్ టైమ్. ఆ టైమ్ తీసుకుంటుంది కాబట్టి, ఇదేంటి అంటే ఇక్కడ మీరేదైతే కోడ్ రాస్తున్నారో, ఆ వాటెవర్ రెస్పాన్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. రైట్. ఇప్పుడు ఎలానైతే మనకు సేల్స్ ఫోర్స్ ఉంది. సేల్స్ ఫోర్స్‌లో నుంచి మనము సమ్ డేటా యాస్ ఎ మెసేజ్ లాగా సమ్ ఒరాకిల్ సిస్టమ్‌కి, ఏసీపీ సిస్టమ్‌కి ఫార్వర్డ్ చేస్తున్నాం. ఇది ఇంటిగ్రేషన్స్ అనుకుంటా. ఇప్పుడు ఏమైతుందంటే మీరు డేటా సెండ్ చేయగానే ఈ ఒరాకిల్ సిస్టమ్ గాని, ఏసీపీ సిస్టమ్ గాని ఓకే. డేటా నేను రిసీవ్ చేసుకున్నా. అండ్ నాకు సక్సెస్‌ఫుల్‌గా వచ్చిందని రిటర్న్‌లో ఇంకో మెసేజ్ పంపిస్తారు. ఆ వచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో ఆ రిటర్న్‌లో మనకొచ్చే మెసేజ్‌ను లైక్ ఆ రిటర్న్ మెసేజ్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఏమైతుందంటే, మనం డేటా పంపించేసాం. డేటా పంపించగానే మన కోడ్ అక్కడి నుంచి ఇంకా ఎగ్జిక్యూట్ అయిపోవడం, అక్కడనే స్టాప్ అయిపోవడం కాదు. డేటా పంపించిన తర్వాత, ఇప్పుడు ఆ సెకండ్ ఎక్స్టర్నల్ సిస్టమ్ ఏదైతే ఒరాకిల్ కానీ, ఆర్ ఎల్స్ ఎస్ఏపీ సిస్టమ్ ఉందో,
అవేం చేస్తాయంటే, ఓకే. వి హావ్ రిసీవ్డ్ డేటా అని చెప్పేసి ఒక రెస్పాన్స్ పంపిస్తది. మనం సేల్స్‌ఫోర్స్‌లో ఆ రెస్పాన్స్ సక్సెస్ రెస్పాన్స్ వచ్చిందా? ఫెయిల్యూర్ రెస్పాన్స్ వచ్చిందా? లేదా? అని చెప్పేసి మనం చెక్ చేయాల్సుంటుంది. ఈ సినారియోలో ఏంటి అంటే వాటెవర్ అపెక్స్ కోడ్ మనం రాస్తున్నామో, సో జనరల్‌గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అపెక్స్ కోడ్ అంటే లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 4 ఇలా కంటిన్యూయస్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఒక లైన్ దగ్గర మనం ఏం చేసామంటే ఒరాకిల్‌ని కాల్ చేస్తున్నాం. లైక్ ఒరాకిల్‌కి డేటా సెండ్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ లైన్‌కెళ్ళే ముందు ఆ ఒరాకిల్ నుంచి మనకు రెస్పాన్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. అండ్ రెస్పాన్స్ సక్సెస్ వస్తే మనం ఒక టైప్ ఆఫ్ యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తాం. ఫెయిల్యూర్ వస్తే ఒక టైప్ ఆఫ్ యాక్షన్ పెర్ఫార్మ్ చేయాలి. సో ఇలాంటప్పుడు మనం ఏంటి అంటే ఈ సింక్రోనస్‌లో వెళ్తే ఏమైతుంది? స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఏం వెయిట్ చేయదు. అపెక్స్ ఏదైతే ఉందో దేనికోసం వెయిట్ చేయకుండా లైన్ 1, లైన్ 2, లైన్ 3 ఇలా ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. అలా ఎగ్జిక్యూషన్ చేస్తూ వెళ్ళిపోతే మనం డేటా పంపించాము. అండ్ ఒరాకిల్ కూడా మళ్ళీ మనకి ఏదో ఒక మెసేజ్ పంపిస్తుంది ఇన్ రిటర్న్‌లో. సో, ఆ మెసేజ్ కోసం మనం వెయిట్ జేయాలి కదా! అది ఇలా వెయిట్ జేయకపోతే లైక్ సింక్రోనస్‌లో ఉన్నప్పుడు మనం వెయిటింగ్ చేయలేమనమాట. అదే అసింక్రోనస్ అంటే ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఆ రెస్పాన్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయొచ్చు. సో, థర్డ్ పార్టీ సిస్టమ్ డేటాని ఆర్ఎల్స్ ఒక మెసేజ్‌ని మనకు మళ్ళీ రీసెండ్ చేస్తుంది. ఆ మెసేజ్ మనం హ్యాండిల్ చేయడానికి మనం వెయిటింగ్ చేసే ఆ టైమ్ ఉంది కదా! ఇన్‌స్టంట్‌గా ఎగ్జిక్యూట్ అవ్వకుండా కొంచెం టైమ్ తీసుకొని ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. లైక్ ఆ రెస్పాన్స్ వచ్చేంత వరకు అది వెయిట్ చేస్తుంది. సో, ఈ సింక్రోనస్‌లో మనకు ట్రిగ్గర్స్ ఒకటే ఉంటుంది. అసింక్రోనస్‌లో మేజర్‌గా బ్యాచ్ క్లాసెస్, షెడ్యూల్డ్ ఇవి కాకుండా ఫ్యూచర్ అండ్ క్యూయబుల్ ఉంటాయి. బట్ ఈ ఫ్యూచర్ అండ్ క్యూయబుల్ మనం ఇంటిగ్రేషన్స్‌లో చూసుకుంటాం. ఇక్కడ మీకు రిక్వైర్మెంట్ లేదు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ ఫ్యూచర్ అయినా, క్యూయబుల్ అయినా, బ్యాచ్ క్లాస్ అయినా, షెడ్యూల్డ్ అయినా అన్నీ సేమ్ అపెక్సే. వాటిల్లో కూడా లిస్టే యూజ్ చేస్తాం. వాటిలో కూడా ఫర్ లూపే యూజ్ చేస్తాం. వాటిలో కూడా ఇఫ్ కండిషనే యూజ్ చేస్తాం. డిఫరెన్స్ లేదు. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో ట్రిగ్గర్స్ యూజ్ చేయకుండా మనం షెడ్యూల్‌కెళ్తాం. కొన్ని సిట్యుయేషన్స్‌లో ట్రిగ్గర్ యూజ్ చేయకుండా బ్యాచ్ క్లాస్‌కెళ్తాం. బ్యాచ్ క్లాస్ ఏంటి అనేసి మీకు డౌట్ రావచ్చు. అయితే ట్రిగ్గర్స్ ఏదైతే ఉన్నాయో వీటిలో లిమిటేషన్స్ ఉన్నాయి. మాక్స్ టు మాక్స్ మీరు 50,000 రికార్డ్స్‌ని హ్యాండిల్ చేయొచ్చు ట్రిగ్గర్స్ నుంచి. రైట్? సపోజ్ ఇప్పుడు అకౌంట్ రికార్డ్స్ ఉన్నాయి. ఈ అకౌంట్ రికార్డ్స్ రిలేటెడ్ చిల్డ్రన్ రికార్డ్స్ మనం రిట్రీవల్ చేస్తున్నాం. ఏది కాంటాక్ట్ రికార్డ్స్‌ని అనుకుందాం. సో, మాక్స్ టు మాక్స్ 50,000 రికార్డ్స్ మాత్రమే మనం రిట్రీవల్ చేస్తాం. ఏది రెగ్యులర్ ఎస్ఓక్యూఎల్ క్వెరీ ఏదైతే ఉందో ఆ ఎస్ఓక్యూఎల్ క్వెరీతోని. బట్ మనం ఒక ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నాం. అక్కడ ఏంటి అంటే మనం మిలియన్స్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ 50,000 రికార్డ్స్ కాదు. మేబీ లాక్స్ ఆఫ్ డేటా ఆర్ మిలియన్స్ ఆఫ్ డేటా. సో, డేటా అనేది లార్జ్ వాల్యూమ్‌లోకి వెళ్ళిపోయింది కదా! ఈ సిట్యుయేషన్స్‌లో మీరు ట్రిగ్గర్ యూజ్ చేయలేరు. ఎందుకు యూజ్ చేయలే ఎందుకు యూజ్ చేయలేరు అంటే, మనం ట్రిగ్గర్‌లో రాసే ఎస్ఓక్యూఎల్ క్వెరీ, ఎస్ఓఎస్ఎల్ క్వెరీస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, వీటిలో డేటా రిట్రీవల్ కెపాసిటీ అనేది 50,000 మాత్రమే ఉంటుంది. బట్ మనమేమనుకుంటున్నాం 2,00,000 డేటా, 10,00,000 డేటా, 30,00,000 డేటాని రిట్రీవల్ చేసి సమ్ మానిప్యులేషన్ చేయాలి అనుకుంటున్నాం. అప్పుడే మనకి ఇబ్బందొస్తుంది. సో, ఆ సిట్యుయేషన్స్‌లో మీరు ట్రిగ్గర్స్ యూజ్ చేయలేరు. మీరెళ్ళాల్సింది బ్యాచ్ క్లాస్. సో, గుర్తుంచుకోండి వెనెవర్ వి ఆర్ హ్యాండ్లింగ్ విత్ ద లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా రైట్? సేమ్ ట్రిగ్గర్ సినారియో ఇప్పుడు మనకు పేరెంట్ అప్డేట్ అవుతుంటే చిల్డ్రన్ రికార్డ్‌ని అప్డేట్ చేస్తున్నాం. సో, ఇక్కడ ఇదే సినారియో ఒకవేళ తక్కువ రికార్డ్స్ ఉన్నాయి రెగ్యులర్ సినారియో అంటే మనం ట్రిగ్గర్‌లోకెళ్ళిపోతాం. అక్కడ ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో చాలా ఎక్కువ డేటా వచ్చే లైక్ సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మేబీ మనకు ఆ అకౌంట్ రికార్డ్స్ అనేవి మేబీ మోర్ థాన్ 60,000 రికార్డ్స్, 70,000 రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయి డైలీ. అండ్ వాటి రిలేటెడ్ కాంటాక్ట్స్ మనము అప్డేట్ చేస్తున్నాం. సో, అకౌంట్స్ 50, 60,000 ఉంటే వాటి అండర్‌లో ఉన్న కాంటాక్ట్స్ అట్‌లీస్ట్ ప్రతి అకౌంట్ అండర్‌లో 5-6 అయినా ఉంటాయి కదా! విచ్ మీన్స్ ఎంత? ఎనీవేర్ బిట్వీన్ 2,00,000, 3,00,000 ఇలా కాంటాక్ట్స్ డేటా ఉంటుంది. ఇంత లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని ట్రిగ్గర్స్ యూజ్ చేసి చేయడం కన్నా బ్యాచ్ క్లాస్ యూజ్ చేసి చేయడం ఈజీ అన్నమాట. ఈజీ అండ్ సజెస్టెడ్ వే కూడా అదే. సో, మోస్ట్‌లీ మీరేం డిసైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా కొన్ని సినారియోస్‌లో మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ట్రిగ్గర్‌కెళ్ళాలనా, బ్యాచ్ క్లాస్‌కెళ్ళాలనా అనేసి. మీరు డిసైడ్ అయిన తర్వాత దీనితోనెళ్తే బెటర్ ఏమో అనేసి మీ టీమ్ లీడ్, స్క్రమ్ మాస్టర్ ఆర్ వాటెవర్ మీ సీనియర్స్ ఉంటారో ఆర్కిటెక్ట్స్ వాళ్ళతో డిస్కషన్ చేస్తారు. అండ్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఓకే. ఈ సినారియోకి మనకు ట్రిగ్గర్ వద్దు. బ్యాచ్ క్లాస్‌తోనెళ్దాం. ఓకే. ఈ సినారియోకి బ్యాచ్ క్లాస్ వద్దు. ట్రిగ్గర్‌తోని మనకు సరిపోతుంది అని వాళ్ళు చెప్తారు. సో, ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ డేటాతోటి మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు మనం యుటిలైజ్ చేసేది బ్యాచ్ క్లాస్. సో, బ్యాచ్ క్లాస్ క్రియేషన్ ఎలాగో చూద్దాం. రెగ్యులర్ ఎలా అయితే మనం ఒక క్లాస్‌ని క్రియేషన్ చేస్తున్నామో, అలానే ఒక క్లాస్‌ని క్రియేషన్ చేయండి సరిపోతుంది. పెద్దగా ఇబ్బందేం లేదు. రైట్? మనం ప్రీవియస్‌గా నార్మల్ అపెక్స్ క్లాసెస్ క్రియేషన్ చేసాం కదా! సేమ్ అవే నార్మల్ అపెక్స్ క్లాసెస్‌ని
ఇక్కడ కూడా మనం క్రియేషన్ చేసుకుంటాం. అయితే ఈ అపెక్స్ క్లాస్ నేమ్ మీరు ఏదైనా ఇవ్వచ్చు, రైట్? సో మేబీ ఇది జనవరి కాబట్టి జనవరి ఒక క్లాస్ నేమ్ ఇచ్చాం, రైట్? ఇది క్లాస్ నేమ్ ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు బ్యాచ్ క్లాస్ సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ థింగ్, బ్యాచ్ క్లాస్ సింటాక్స్ చూడాలి కాబట్టి మనకు బ్యాచ్ క్లాస్లో టోటల్గా ఏమంటారు 3 డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. మనం ప్రీవియస్‌గా ఏదైతే మనం రాసిన రెగ్యులర్ క్లాసెస్ ఉన్నాయో, రెగ్యులర్ క్లాసెస్, రైట్? ఇది రెగ్యులర్ క్లాస్ కదా! ఇక్కడ మనం క్లాస్ డిఫైన్ చేసాం. అండ్ ఈ ఇన్‌సైడ్ క్లాస్ మనకు కావాల్సిన ఎన్ని మెథడ్స్ ఉన్నాయో ఆ అన్ని మెథడ్స్‌ని మనం తీసేసుకున్నాం. ఇక్కడ పెద్ద ఇబ్బంది ఏం లేదు. మనకు కావాల్సిన ఎన్ని మెథడ్స్ ఉంటే అన్ని మెథడ్స్‌ని మనం ఇక్కడ యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాచ్ క్లాస్ ఏదైతే ఉందో ఇక్కడ 3 మెథడ్స్ ప్రీఫిక్స్‌డ్‌గా ఉంటాయి. మనం ఇంకా వాటిని ఏం చేయలేము. ఆ 3 మెథడ్స్‌లోనే మనం రాయాల్సి ఉంటుంది. అయితే ఈ బ్యాచ్ క్లాస్ అనేది మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. ట్రిగ్గర్ అయితే ఎలాగైతే మనము ఒక ఆబ్జెక్ట్‌కి ఒకటే ట్రిగ్గర్ అనుకున్నాం కదా! బ్యాచ్ క్లాస్ అలా కాదు. ఒక్కో సినారియోకి ఒక్కో ట్రిగ్గర్ రాస్తూ లైక్ ఒక్కో సినారియోకి ఒక్కో బ్యాచ్ క్లాస్ మనం రాస్తూ వెళ్ళొచ్చు. సో సింటాక్స్ ఫస్ట్ మనం చూసుకుందాం. ఇక్కడ మనం ఇంప్లిమెంట్స్ డేటాబేస్ batchable batchable s ఆబ్జెక్ట్. సో ఇవి ఎక్స్ట్రా మనకి ఇది ఏదైతే ఉందో ఇంప్లిమెంట్స్ డేటాబేస్ డాట్ బ్యాచబుల్ అనేది యాడ్ అవుతుంది. రెగ్యులర్ క్లాస్ కి మన బ్యాచ్ క్లాస్ కి గుర్తుంచుకోండి, అంటే డేటాబేస్ డాట్ బ్యాచబుల్. ఫైన్. నెక్స్ట్ ఈ వన్ స్మాల్ డౌట్ బ్రో. అది డేటాబేస్ డాట్ బ్యాచ్ జాబ్ ఉంది కదా, అది ఎవ్రీ సినారియోకి సేమ్ ఉంటుందా, సినారియోకి మారుద్దా బ్రో? సింటాక్స్ బ్రో, ఇది డెఫినెట్ గా ప్రతి దానికి సేమ్ ఉంటుంది. నేను జస్ట్ ఇప్పుడు సింటాక్స్ చెప్తున్నాను మీకు. సో మీరు ప్రీవియస్ గా ఈ రెగ్యులర్ క్లాసెస్ ఎలా అయితే క్రియేషన్ చేశారో ఆ సింటాక్స్ ఇక్కడ ఈ సింటాక్స్ ఎక్స్ట్రా ఇది యాడ్ అయింది అనమాట. సో ఎవ్రీ టైం మీరు బ్యాచ్ క్లాస్ ఎప్పుడైతే క్రియేషన్ చేస్తున్నారో ఆ ఎవ్రీ టైం బ్యాచ్ క్లాస్ సింటాక్స్ ఇలా ఉంటుంది. రెగ్యులర్ క్లాస్ కి బ్యాచ్ క్లాస్ లో దీనికి ఎక్స్ట్రా ఇది యాడ్ అవుతుంది. మీరు ఎన్ని బ్యాచ్ క్లాసులు క్రియేషన్ చేసినా ఇప్పుడు నేను చెప్పే సింటాక్స్ ఏదైతే ఉందో అది అలానే ఉంటుంది. మనం బ్యాచ్ క్లాస్ రాసిన తర్వాత దీంట్లో మెథడ్స్ రాయాల్సి ఉంటుంది. అయితే ఈ మెథడ్స్ ప్రీఫిక్స్డ్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళి బ్యాచ్ క్లాస్ రాసినా ఎన్ని సినారియోస్ రాసినా ఇప్పుడు నేను ఎలా అయితే రాస్తున్నానో మీరు కూడా అలానే బ్యాచ్ క్లాస్ సింటాక్స్ రాయండి సరిపోతుంది. డేటాబేస్ query locator dot database dot batchable context bc. ఇదేంటి అంటే ఇది స్టార్ట్ మెథడ్, రైట్? ఈ స్టార్ట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఓన్లీ ఒకటే ఒక పర్పస్, డేటా రిట్రీవల్ చేయడానికి, రైట్? సో మీరు బ్యాచ్ క్లాస్లో డేటా రిట్రీవల్ చేయాలి అంటే వాట్ ఎవర్ మనకున్న మెథడ్ ఉందో అది స్టార్ట్ మెథడ్. మనం ప్రీవియస్గా ఏం చేసామంటే మనకు కావాల్సిన మెథడ్ని తీసేసుకున్నాం. ఈ మెథడ్ లోపల మనము స్పెసిఫిక్గా ఇక్కడనే చేయాలని ఏం లేదు. మనం ఎక్కడైనా డేటా రిట్రీవల్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం ఎక్కడైనా చేసాం. బట్ బ్యాచ్ క్లాస్ వచ్చేసరికి డేటా రిట్రీవల్ చేయడానికి ఈ స్టార్ట్ మెథడ్ ఉంటుంది కదా ఇక్కడ. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటి అంటే మేబీ మనకు అకౌంట్ రికార్డ్స్ అప్డేట్ అవుతున్నాయి అండ్ ఆ అప్డేట్ అవుతున్న అకౌంట్ రికార్డ్స్ రిలేటెడ్ కాంటాక్ట్ రికార్డ్స్ కూడా అప్డేట్ చేయాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే మనకు ఏవైతే అకౌంట్ రికార్డ్స్ డైలీ అప్డేట్ అవుతున్నాయో యావరేజ్గా ఒక 1 lakh 2 lakh అకౌంట్ రికార్డ్స్ అప్డేట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఒక ట్రిగ్గర్ అనేది 1 lakh to 2 lakhs టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది పర్ డే. అంటే చాలా రిసోర్స్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. మనం ఏమనుకున్నామంటే యూజర్ కూడా ఏమన్నారు, ఓకే ఫైన్, ఏదైతే ఇప్పుడు ఈ బ్యాచ్ క్లాస్ ఉందో వాట్ ఎవర్ ఏదైతే ఈ ట్రిగ్గర్ సినారియో ఉందో అది ఏం చేస్తుంది, అకౌంట్ అప్డేట్ అయిన ప్రతిసారి ఇన్స్టెంట్గా కాంటాక్ట్ని అప్డేట్ చేస్తుంది. మనం ఏమన్నామంటే ఇది ఇలా చాలా టైమ్స్ రన్ అవుతుంది కదా, సో మనం ఏం చేస్తామంటే ఇన్ని టైమ్స్ రన్ అవ్వడం వల్ల ఇట్లా రిసోర్స్ వేస్ట్ అయిపోతుంది. సో మనం బ్యాచ్ క్లాస్కి షిఫ్ట్ చేద్దాం.
అక్కడ ఏంటి అంటే ఎట్ ఏ టైమ్ ఈ రోజు ఏవైతే అప్డేట్ అయిన అకౌంట్ రికార్డ్స్ ఉన్నాయో వాటన్నిటిని కలిపి వాటి అండర్‌లో ఉన్న కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్డేట్ చేసుకుందాం అని మనం చెప్పామన్నమాట. ఇది మనకున్న సినారియో. ప్రీవియస్‌గా దీన్నే ట్రిగ్గర్ చేసాం. ఆ ట్రిగ్గర్ నుంచి మళ్ళీ మనము సేమ్ లాజిక్‌ని ఇక్కడికొచ్చేస్తున్నాం. ఎక్కడ? బ్యాచ్ క్లాస్‌కి. సో, ఫస్ట్ మనం డేటా రిట్రీవల్ చేయాలి కదా! సో, డేటా రిట్రీవల్ చేయడానికి స్ట్రింగ్ తీసుకుంటా. క్వెరీ ఈక్వల్స్ సెలెక్ట్ ఐడీ అకౌంట్. సో, జనరల్ ఒక క్వెరీ పెట్టేసా. ఏంటి అంటే వాటెవర్ అకౌంట్స్ ఉన్నాయో ఆ అకౌంట్స్‌ని నేను తీసుకొచ్చుకున్నా. తీసుకొచ్చుకున్న తర్వాత ఈ అకౌంట్స్ రిలేటెడ్ కాంటాక్ట్స్‌ని నేను అప్డేట్ చేయాలనుకుంటున్నా. అంతేనా కాదా? అకౌంట్స్ రిలేటెడ్ కాంటాక్ట్స్‌ని లేదా ఈ అకౌంట్‌లోనే ఒక ఫీల్డ్ అనుకుందాం. టు మేక్ ఇట్ ఈజీ ఈ అకౌంట్‌లోనే ఒక ఫీల్డ్‌ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో, సేమ్ రికార్డ్‌లోనే ఒక ఫీల్డ్‌ని అప్డేట్ చేయాలి. బట్ ఎక్కువ టైమ్స్ ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో లాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి కాబట్టి మనం ఏం చేద్దాం అనుకున్నామంటే వద్దు ట్రిగ్గర్ బ్యాచ్ క్లాస్‌తోనే వెళ్దాం అనుకున్నాం. సో, ఇలా మీరు ఒక క్వెరీ రాయండి. వన్స్ క్వెరీ రాసిన తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ రాసి డేటాబేస్ డాట్ గెట్ క్వెరీ లొకేటర్ ఇలా రాయొచ్చు. ఈ క్వెరీని డైరెక్ట్‌గా తీసుకెళ్ళి ఇక్కడైనా పెట్టేయొచ్చు. బట్ బెస్ట్ సజెషన్ ఏంటంటే చాలా వరకు ఇలానే రాసుకుంటే ఏంటి అంటే తెలుస్తుంది మనకు క్వెరీ ఎగ్జాక్ట్‌గా ఏముంది ఏంటి అనేసి. అండ్ ఎనీవే స్టార్ట్ మెథడ్ ఇలా ఉంటుంది. సో, మీరు ఏదైతే డేటా రిట్రీవల్ చేయాలి అనుకుంటున్నారో ఆ డేటా రిట్రీవల్ చేయడానికి స్టార్ట్ మెథడ్ అండ్ దెన్ పబ్లిక్ వాయిడ్ ఎగ్జిక్యూట్ డేటాబేస్ డాట్ batchable కాంటెక్స్ట్ బీసీ. ఇక్కడ నుంచి మీరు ఏ డేటాని అయితే రిట్రీవల్ చేస్తున్నారో, ఏ ఆబ్జెక్ట్ డేటాని అయితే రిట్రీవల్ చేస్తున్నారో, ఆ ఆబ్జెక్ట్ డేటాని మనం ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మనకు స్టార్ట్ మెథడ్ ఏం చేస్తుంది? డేటా ఏదైతే ఉందో వాటెవర్ డేటా మనము రిట్రీవల్ చేసి యుటిలైజ్ చేయాలి అనుకుంటున్నామో, ఆ డేటాని మనం ఏం చేయాలి అనుకుంటున్నాం? సమ్ మానిప్యులేషన్ చేయాలి అనుకుంటున్నాం. అందుకే ఈ డేటా స్టార్ట్ మెథడ్ ఏం చేస్తుందంటే డేటా రిట్రీవల్ చేసిన తర్వాత రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేస్తుంది. సో, రిటర్న్ చేసింది అంటే అది ఎగ్జిక్యూట్ మెథడ్ ఏదైతే ఉందో ఆ రిటర్న్‌ని యాక్సెప్ట్ చేయాలి. సో, ఇక్కడ మనకు అకౌంట్ రికార్డ్స్ వస్తున్నాయి కాబట్టి అకౌంట్ రికార్డ్స్ ఏసీసీ డేటా రైట్. బెటర్ ఇక్కడ స్కోప్ యూజ్ చేద్దాం. ఎందుకంటే చాలా వరకు మీరు ఎళ్ళే బ్యాచ్ క్లాసెస్‌లో స్కోప్ అనేది యూజ్ చేసుకుంటారు. స్కోప్ అంటే సింపుల్ అదొక వేరియబుల్ నేమ్ అంతే అక్కడ పెద్దగా ఏం లేదు. మీరు అకౌంట్ డేటా కూడా పెట్టొచ్చు. బట్ అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్ సేల్స్ ఫోర్స్ వాళ్ళు స్కోపే సజెస్ట్ చేస్తారు. సో, అందుకే మనం కూడా స్కోప్‌తోనే వెళ్దాం. సో, ఇక్కడ నుంచి స్టార్ట్ మెథడ్‌లో మనం ఏదైతే డేటా రిట్రీవల్ చేసామో, ఆ రిట్రీవల్ చేసిన డేటాని ఈ ఎగ్జిక్యూట్ మెథడ్‌లో యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం? అప్డేట్ అకౌంట్ నేమ్. ఏదో ఒక అకౌంట్ నేమ్‌ని మనం సింపుల్‌గా అప్డేట్ చేద్దాం ఇప్పుడు. దీన్ని మనం ఏం చేయాలి? సేమ్ రికార్డ్‌లోనే ఒక ఫీల్డ్‌ని అప్డేట్ చేయాలంటే డేటా రిట్రీవల్ చేసా. రిట్రీవల్ చేసిన డేటాని యాక్సెప్ట్ చేసా. ఇక్కడ ఫర్ లూప్ చేయడమే అకౌంట్ ఏసీసీ రికార్డ్ ఏసీసీ రికార్డ్ డాట్ నేమ్ ఈక్వల్ వాటెవర్స్ ఒక నేను టెస్ట్ అని పెట్టేస్తున్నాను. రైట్ ఒక ఫీల్డ్‌ని అప్డేట్ చేయాలి కాబట్టి ఆ ఫీల్డ్‌ని అప్డేట్ చేసేస్తున్నాను. అండ్ ఈ ఫర్ లూప్ అయిపోగానే ఫైన్. ఇది మనకు కావాల్సిన డేటా మానిప్యులేషన్. సో, ఎగ్జిక్యూట్ మెథడ్‌లో ఏముంటుంది? మీకేదైతే కావాల్సిన లాజిక్ ఉందో ఆ లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ మెథడ్‌లోనే ఉంటుంది. స్టార్ట్ మెథడ్‌లో మనము జస్ట్ డేటాని రిట్రీవల్ చేసాము. ఎగ్జిక్యూట్ మెథడ్‌లో మనకు కావాల్సిన వాటెవర్ లాజిక్ ఉందో ఆ లాజిక్‌ని పెర్ఫార్మ్ చేసాం. ఇంకా అదేదైనా పర్లేదు. ఆ లాజిక్‌ని మీరు పెర్ఫార్మ్ చేసారు. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంటుంది. అది పబ్లిక్ వాయిడ్ ఫినిష్ డేటా డాట్ డాట్
జస్ట్ ఈ ఫినిష్ మెథడ్‌లో మాత్రం మీరు పెద్దగా లాజిక్ అయితే ఏం పెర్ఫార్మ్ చేయరు. చాలా కేసెస్‌లో పెర్ఫార్మ్ చేయరు. కొన్ని కేసెస్ ఉంటాయి. సపోజ్ వాటెవర్ బ్యాచ్ క్లాస్ మనం ఎగ్జిక్యూట్ చేసామో, ఎగ్జిక్యూట్ చేసిన బ్యాచ్ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత యూజర్‌కి నోటిఫై చేయాలి అనుకుంటున్నాం. లైక్ మీద ఈమెయిల్ లింక్ సెండ్ చేయడం, ఏదైనా ఒక యాక్షన్ పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు మీరు ఈ ఫినిష్ మెథడ్ ఏదైతే ఉందో, ఆ ఫినిష్ మెథడ్‌ని యూజ్ చేసుకోండి సరిపోతుంది. బట్ మేజర్‌గా మీరు చేసే లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ అండ్ స్టార్ట్ మెథడ్. ఈ 2 మెథడ్స్‌లోనే ఉంటుంది. అండ్ ఇంకోటి ఫిక్స్డ్ ఏదైతే మనకు కావాల్సిన ఈ స్టార్ట్ మెథడ్ ఉందో, ఈ స్టార్ట్ మెథడ్ లోపల డేటా రిట్రీవల్ అవుతుంది. ఇంక అంతకు మించి ఇంకేం అవ్వదు. జస్ట్ డేటా రిట్రీవలే అవుతుంది. అండ్ వాటెవర్ మనకున్న ఈ ఎగ్జిక్యూట్ మెథడ్ ఉందో, ఈ ఎగ్జిక్యూట్ మెథడ్ లోపల మీకు కావాల్సిన లాజిక్, ఆ డేటా మానిప్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో చేసుకుంటారు. సపోజ్ రైట్ ఇప్పుడు మనం ఇక్కడ డేటా రిట్రీవల్ చేయాలి అనుకుంటున్నాం. ఇది ఇంకేదైనా డేటా రిట్రీవల్ చేయాలి అనుకుంటున్నాం. ఈ పేరెంట్ అకౌంట్ రిలేటెడ్ ఇంకేదైనా డేటా రిట్రీవల్ చేయాలి అనుకున్నప్పుడు అదే ఇక్కడ రాసుకోండి. సపోజ్ మనకి అకౌంట్స్ వచ్చాయి. ఈ అకౌంట్స్ రిలేటెడ్ కాంటాక్ట్స్ డేటా కావాలి. అప్పుడు దాన్ని ఈ ఎగ్జిక్యూట్ మెథడ్‌లో రాయండి. ఓన్లీ స్టార్ట్ మెథడ్‌లో ఏదైనా ఒకటి మీకు ఏదైతే మెయిన్ ఆబ్జెక్ట్ ఉంటుందో, ఆ మెయిన్ ఆబ్జెక్ట్ డేటాని రిట్రీవల్ చేసుకోండి. వన్స్ డేటా రిట్రీవల్ అయిన తర్వాత ఈ బ్యాచ్ క్లాస్ లోపల ఎగ్జిక్యూట్ మెథడ్ లోపల మనం కావాల్సిన వాటెవర్ సెకండరీ డేటా ఉంటుందో, ఆ సెకండరీ డేటాని రిట్రీవల్ చేసుకోవాలి. సపోజ్ ఒకసారి మనం బ్యాచ్ క్లాస్ చాట్‌జీపీటీకి వెళ్దాం. ప్రాక్టీస్ బ్యాచ్ క్లాస్ సో కొన్ని సినారియోస్ చూద్దాం. వాటిని ఎలా మనం చేయొచ్చు అనేది ఒక క్లారిటీ ఉంటుంది. మాస్ ఆపర్చునిటీ బేసిక్‌గా ఈ బ్యాచ్ క్లాస్‌ని ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తామంటే షెడ్యూల్ లాగా యూజ్ చేస్తాం. మీకు గుర్తుందనుకుంటా మనం ఫ్లోస్‌లో స్క్రీన్ ఫ్లోస్, ట్రిగ్గర్ ఫ్లోస్ అండ్ షెడ్యూల్డ్ ఫ్లోస్ చూసాం. రైట్? షెడ్యూల్డ్ ఫ్లోస్ అంటే ఏంటిది? వాటెవర్ లాజిక్ ఉందో ఆ లాజిక్‌ని ఒక సర్టెన్ టైమ్‌లో మేబీ ఒక డేలో, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్ ఆర్ ఒకేసారి వన్ టైమ్ అలా పెర్ఫార్మ్ చేయాలి అనుకున్నప్పుడు షెడ్యూల్డ్ ఫ్లో మనం యూజ్ చేసాం. అగైన్ షెడ్యూల్ ఫ్లోకి ఎక్స్ట్రా అడ్వాన్ అడ్వాన్స్డ్ వర్షనే మనకి బ్యాచ్ క్లాస్ అయ్యి ఉండొచ్చు, షెడ్యూల్డ్ క్లాస్ అయ్యి ఉండొచ్చు. సో బ్యాచ్ క్లాస్ అంటే ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఏదైతే రాసిన లాజిక్ ఉందో మనం ఇప్పుడు లాజిక్ ని రాసాం. మనం ఏమనుకుంటున్నాం అంటే ఇది ఎవ్రీ డే ఎగ్జిక్యూట్ అవ్వాలి. రైట్? ఎవ్రీ డే ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒక వన్ టైం కాదు, ఎవ్రీ డే ఎగ్జిక్యూట్ అవ్వాలి. దీన్ని ఏం చేస్తామంటే దీన్ని మనం షెడ్యూల్ చేస్తాం అనమాట. సో బ్యాచ్ క్లాస్ అంటేనేమో ఇలా ఉంటుంది. ఈ బ్యాచ్ క్లాస్ ని మనం షెడ్యూల్ చేస్తే అది షెడ్యూల్డ్ క్లాస్ అవుతుంది. అదే డిఫరెన్స్ అనమాట. అండ్ మోస్ట్లీ మనం ఏదైతే ఈ బ్యాచ్ క్లాస్ తోని హ్యాండిల్ చేస్తుంటామో ఆ బ్యాచ్ క్లాస్ తోని ఎక్కువగా షెడ్యూలే చేస్తాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, డైలీ అకౌంట్స్ అప్డేట్ అవ్వగానే వాటి రిలేటెడ్ కాంటాక్ట్స్ అప్డేట్ చేయడం. రైట్? ఇలా అప్డేట్ చేయాలి అనుకుంటే ఆ అకౌంట్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. కాంటాక్ట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ట్రిగ్గర్స్‌తోని చేస్తే మనకి ఎక్కువ రిసోర్స్ వేస్ట్ అయిపోతుంది అనుకున్నాం. సో మనం ఏమనుకుంటున్నామంటే డైలీ వన్ టైమ్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. నైట్ టైమో, మార్నింగ్ టైమో అని చెప్పేసి యూజర్‌కి చెప్తాం. యూజర్ యాక్సెప్ట్ చేసాడు. సో దాని రిలేటెడ్ ఫస్ట్ మనం బ్యాచ్ క్లాస్ రాసి అండ్ దెన్ షెడ్యూల్‌లోకి వెళ్ళిపోతాం. ఒక్క నిమిషం. రైట్. సో మనం అదే ట్రిగ్గర్ సినారియోనే చేద్దాం. ఏంటి అంటే మనకు ఎప్పుడైతే పేరెంట్
ఆబ్జెక్ట్ అప్డేట్ అవుతుందో ఆ ప్రతి సినారియోలో చిల్డ్రన్ ఆబ్జెక్ట్ని అప్డేట్ చేయడం. ఇది మనం ప్రీవియస్గా ట్రిగ్గర్స్లో చాలా వరకు సినారియోస్ చేసాం. అదే సినారియోని మనం ఇప్పుడు బ్యాచ్ క్లాస్ నుంచి లైక్ ఎందుకంటే ఎక్కువ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా వస్తుంది. సో దాన్ని మనం షెడ్యూల్ చేయాలి అనుకుంటున్నాం. ఏమని అంటే డైలీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ట్రిగ్గర్ అయితే ఏమైతుంది? ప్రతి ఒక్క అకౌంట్ రికార్డ్‌కి ఒకసారి ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా డైలీ ఒకసారి ఎగ్జిక్యూషన్ చేద్దాం. సో వాటెవర్ ఆ స్పెసిఫిక్ డేలో అప్డేట్ అయిన అకౌంట్ రికార్డ్స్ ఉన్నాయో వాటన్నిటిని రిలేటెడ్ కాంటాక్ట్స్‌ని మనం అప్డేట్ చేయాలి. ఇది మనకున్న సినారియో. సో ఇది ట్రిగ్గర్స్‌లో చేసాం. దీన్ని మనం ఇప్పుడు ఇక్కడ కూడా చేసుకుందాం. సో మనకు కావాల్సింది ఫస్ట్ డేటా రిట్రీవల్ కావాలి కాబట్టి సో ఫస్ట్ మనం డేటా రిట్రీవల్ చేయాలి. ఫర్ అకౌంట్ విచ్ అప్డేటెడ్ అంతే కదా. లైక్ ఇవాళ ఏవైతే అప్డేట్ అయిన రికార్డ్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం తీసుకొని రావాలి అనుకుంటున్నాం. సో సెలెక్ట్ ఐడి అకౌంట్స్ వేర్ ఐ థింక్ లాస్ట్ మోడిఫైడ్ మనకు ఒకటి ఉంటుంది. మోడిఫైడ్ డేట్ ఈక్వల్స్ టు సో వాట్ ఎవర్ ఇవాళ అప్డేట్ అయిన రికార్డ్స్ ఉన్నాయో ఏది అకౌంట్ రికార్డ్స్ ఆ రికార్డ్స్ అన్నిటిని నేను రిట్రీవల్ చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ అప్డేట్ అయిన అకౌంట్ రికార్డ్స్ అన్ని వస్తే ఆ అకౌంట్స్ రికార్డ్ రిలేటెడ్ కాంటాక్ట్ రికార్డ్స్ని అప్డేట్ చేయొచ్చు. సో మన దగ్గర చాలా అకౌంట్ రికార్డ్స్ ఉన్నాయి. బట్ మనకు కావాల్సింది ఏంటి? ఈ స్పెసిఫిక్ సినారియోలో ఇవాళ ఏవైతే అప్డేట్ అయిన అకౌంట్ రికార్డ్స్ ఉన్నాయో అవి మాత్రమే మనకు కావాలి. సో అందుకోసమే వేర్ లాస్ట్ మోడిఫైడ్ ఐ థింక్ ఇట్స్ డేట్ ఈక్వల్స్ టు టుడే. ఇవాళ ఏవైతే అప్డేట్ అయిన అకౌంట్ రికార్డ్స్ ఉన్నాయో ఆ అకౌంట్ రికార్డ్స్ని తీసుకొచ్చుకున్నాం. రిట్రీవల్ చేయగానే నాకు ఇక్కడ డేటా అవైలబుల్ అయింది. అయిన తర్వాత మనం నెక్స్ట్ ఇప్పుడు ఇంకేం చేయలేము ఇక. ఇక్కడ ఇది ఒకటే ప్రైమరీ ఆబ్జెక్ట్ మీద ఏదైతే ఉంటుందో ఆ డేటా రిట్రీవల్ మాత్రమే మీరు చేయగలరు. ఇంకా ఎక్స్ట్రా మీరు ఒక లైన్ ఆఫ్ కోడ్ కూడా మీరు రాయలేరు. ఎక్కడైనా రాయలేరు. ఏ సినారియోలో రాయలేరు. వాట్ ఎవర్ మీకు మెయిన్ ఆబ్జెక్ట్ డేటా ఉంటుందో ఆ మెయిన్ ఆబ్జెక్ట్ డేటాని ఇక్కడ తీసుకోండి. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ మెథడ్లో మీకు కావాల్సిన లాజిక్ ఎవ్రీథింగ్ ఇక్కడనే ఉంటుంది అనమాట. డేటా మ్యానిపులేషన్స్ అంతా ఇక్కడనే ఉంటుంది. ఈవెన్ ఇక్కడ మీరు డేటా రిట్రీవల్ కూడా చేయొచ్చు. డేటా రిట్రీవల్ కూడా మనం చేసుకోవచ్చు. రిస్ట్రిక్షన్ ఏం లేదు. డేటా రిట్రీవల్ చేయొచ్చు. సో అగైన్ మనం డేటా రిట్రీవల్ ఇక్కడ చేయాలి కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటి? మనమైతే ఐడీస్‌ని స్టోర్ చేయాలి. ఇంతకుముందుకు ఎలా చేసాం? ఇంతకుముందుకి ఏంటంటే ట్రిగ్గర్‌లో మనం ఇలాంటి స్టార్ట్ మెథడ్ ఏం పెర్ఫార్మ్ చేయలేదు. డైరెక్ట్‌గా ట్రిగ్గర్ డేటా ఉంది. ఆ ట్రిగ్గర్ డేటాలో అకౌంట్ డేటా ఉంది. ఆ అకౌంట్స్‌లో ఉన్న ఐడీస్‌ని సెట్‌లో స్టోర్ చేసుకొని మనకు కావాల్సిన వాట్ ఎవర్ కాంటాక్ట్ రికార్డ్స్ ఉన్నాయో వాటిని రిట్రీవల్ చేసాం. బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ డేటా రిట్రీవల్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక రికార్డ్ అప్డేట్ అయినప్పుడు, ఒక రికార్డ్ క్రియేట్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు ఇది. ఎండ్ ఆఫ్ ద డే. సో మనం ఫస్ట్ రికార్డ్స్ ఫెచ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఇప్పుడు ఒకటి సెట్ తీసుకుంటున్నాను. ఏసీసీ న్యూ సెట్ ఐడి రెగ్యులర్ సెట్టే అండ్ సేమ్ మళ్ళీ సెట్ లోపలికి నాకు కావాల్సిన ఐడీస్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఏది అకౌంట్ ఐడీస్ నేను కావాలి కాబట్టి యాడ్ ఏసీసీ రికార్డ్ డాట్ ఐడి. నేను ఇప్పుడు అకౌంట్ ఐడీస్‌ని స్టోర్ చేస్తున్నా అంటే ఆ అకౌంట్ ఐడీస్ బేస్ చేసుకొని మనం కాంటాక్ట్ రికార్డ్స్‌ని రిట్రీవల్ చేయబోతున్నాం. ఫైన్. సో కాంటాక్ట్ లిస్ట్ select name from where is account ID ACC డేటా రిట్రీవల్. ఈవెన్ ఈ డేటా రిట్రీవల్ అయినా ఇప్పుడు ఈ సెట్ చేసుకోవడం అయినా ఈ ఫర్ లూప్ చేయడం అయినా ట్రిగ్గర్‌లో ఎలా అయితే చేసామో ఇక్కడ కూడా అలానే చేస్తున్నాం. స్పెసిఫిక్‌గా ఎక్స్ట్రా ఏం చేయట్లేదు. ట్రిగ్గర్‌లో ఏంటంటే ఈ ఎగ్జిక్యూట్ మెథడ్ ఒకటే ఉంటుంది మనకు అలా కన్సిడర్ చేయండి. ఇక్కడ ఏమైంది అంటే
డేటా రిట్రీవల్ మనం సెపరేట్‌గా చేయాలి కాబట్టి, మనకు ఈ స్టార్ట్ మెథడ్ అనేది ఉంది. బట్ ట్రిగ్గర్‌లో డేటా రిట్రీవల్ మనం ఏం చేయట్లేదు కదా! ఎందుకంటే బై డిఫాల్ట్ ట్రిగ్గర్ డేటా ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. ఇక మనకి ఎలాంటి డేటా అవైలబుల్‌గా ఉండదు. ప్రతీదీ మనమే రిట్రీవల్ చేసుకోవాలి కాబట్టి, మనం స్టార్ట్ మెథడ్ తీసుకున్నాం. వన్స్ డేటా రిట్రీవల్ అయిన తర్వాత అగైన్ ఆ సెకండరీ ఆబ్జెక్ట్ డేటా ఏదైతే ఉందో సెకండరీ ఆబ్జెక్ట్ డేటాని రిట్రీవల్ చేసుకోండి. రిట్రీవల్ చేసిన తర్వాత మళ్ళీ ఫర్ లూప్ చేయాలి. ఎందుకంటే మనం కాంటాక్ట్ రికార్డ్స్‌ని కదా అప్డేట్ చేయాల్సింది. కాంటాక్ట్ రికార్డ్స్ కాంటాక్ట్ రికార్డ్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు సమ్ ఫీల్డ్ అప్డేట్ చేయాలనుకుంటున్నాం మనం. ఏదైనా ఒక ఫీల్డ్. ఇలా కాదు స్పెసిఫిక్‌గా ఈ కాంటాక్ట్ రిలేటెడ్ పేరెంట్ ఏదైతే ఉందో, ఆ పేరెంట్‌ని మీరు అప్డేట్ లైక్ ఆ కాంటాక్ట్‌లో ఏదైతే పేరెంట్ అకౌంట్ రికార్డ్ ఉందో, పేరెంట్ అకౌంట్ రికార్డ్‌లో ఉన్న ఒక వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ మీరు అప్డేట్ చేయాలి అంటే, ఇప్పుడు మనకు మ్యాప్ యుటిలైజేషన్ అవుద్ది. ఎందుకు అవుతుందంటే, మనకు 2 లిస్ట్‌లున్నాయి. అండ్ ఒకటేమో చిల్డ్రన్ డేటా, ఒకటి పేరెంట్ డేటా. ఈ చిల్డ్రన్ డేటా లోపల వాటెవర్ ఫీల్డ్ ఉందో, ఆ ఫీల్డ్‌లో ఒక వాల్యూని అప్డేట్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఆ వాల్యూ అనేది మనకు పేరెంట్ లోపల ఉంది. మనం ఫర్ లూప్ చేసినప్పుడు చిల్డ్రన్ రికార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ కాంటాక్ట్ రికార్డ్ ఏదైతే ఇండివిడ్యువల్ కాంటాక్ట్ రికార్డ్ వచ్చిందో, ఆ ఇండివిడ్యువల్ కాంటాక్ట్ రికార్డ్ రిలేటెడ్ పేరెంట్ అకౌంట్ రికార్డ్ ఇక్కడుంది. ఆ పేరెంట్ అకౌంట్ రికార్డ్ ఏదైతే ఒక ఫీల్డ్ మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో, ఆ ఫీల్డ్ కావాలి. సో, ఇలాంటి సినారియోస్ లోపల నేను చెప్పాను కదా! ఎప్పుడైతే 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి అప్డేట్ అవుతుంటుందో, అప్పుడు డెఫినెట్‌గా మ్యాప్ యుటిలైజేషన్ అవ్వాల్సిందే. సో, ఇక్కడ కూడా ఉంది. అండ్ నేను మళ్ళీ చెప్పాను. మనం ఎప్పుడైనా పేరెంట్ డేటానే మ్యాప్‌లో తీసుకుంటాం. యాస్ ఎ కీ వచ్చేసి పేరెంట్ ఐడీ అండ్ యాస్ ఎ వాల్యూ వచ్చేసి పేరెంట్ రికార్డ్. ఎందుకంటే పేరెంట్ ఐడీ అనేది మనకు కాంటాక్ట్ లోపల అవైలబుల్‌గా ఉంటుంది. విచ్ మీన్స్ చిల్డ్రన్ లోపల అవైలబుల్‌గా ఉంటుంది. చిల్డ్రన్ ఐడీ అనేది మీకు పేరెంట్‌లో అవైలబుల్‌గా ఉండదు. సో, గుర్తుంచుకోండి. మాక్సిమం సిట్యుయేషన్స్‌లో పేరెంట్ డేటా మ్యాప్‌లో ఉండేలా చూసుకోండి. ఇక్కడ నేను ఒకటి మ్యాప్ తీసుకుంటున్నా. ఐడీ అకౌంట్ ఏసీసీ మ్యాప్ ఐడీ అకౌంట్ ఏసీసీ రికార్డ్ అండ్ ఏసీసీ. ఇక్కడ మనం ఏం చేస్తాం? కండిషన్ చెక్ చేస్తాం. రైట్? ఈ చిల్డ్రన్ రికార్డ్ రిలేటెడ్ పేరెంట్ రికార్డ్ ఉందా లేదా అని చూడాలి కాబట్టి సేమ్ ఇఫ్ కండిషన్ contains con record dot count id ఇఫ్ ఎస్ అయితే మనం ఆ చిల్డ్రన్ రికార్డ్ ఏదైతే ఉందో చిల్డ్రన్ రికార్డ్ కి ఈసీ మ్యాప్ గెట్ కాన్ రికార్డ్ కౌంట్ ఐడి నేమ్ ఫీల్డ్ యాక్సెస్ చేస్తుంది. సింపుల్ గా అకౌంట్ లో ఉన్న నేమ్ ని కాంటాక్ట్ లో ఉన్న నేమ్ కి అప్డేట్ చేస్తాం. అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు ఇక్కడ. వేరియబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ ఉంది కదా కాంటాక్ట్ రికార్డ్. సో, ఇది మనకున్న సినారియో. ఇప్పుడు మీరు ట్రిగ్గర్‌లోకెళ్ళి ఈ సినారియోనే ఏది అకౌంట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ అయిన కాంటాక్ట్‌ని అప్డేట్ చేయడానికి కోడ్ చూడండి. ఇదే కోడ్ ఇన్నే లైన్స్ ఆఫ్ కోడ్ ఇంతే ఉంటుంది. ఎక్స్‌ట్రా ఏం లేదు. జస్ట్ ఇక్కడ ఎక్స్‌ట్రా ఏం ఇన్వాల్వ్ అయిందంటే బ్యాచ్ క్లాస్ వచ్చేసరికి మనం ఇలా డేటాని రిట్రీవల్ చేయాలి ఒకటి స్టార్ట్ మెథడ్‌లో అండ్ దెన్ ఎగ్జిక్యూట్ మెథడ్‌లో మనకు కావాల్సిన లాజిక్ పెర్ఫార్మ్ చేసాం. అదే రెగ్యులర్ ట్రిగ్గర్‌లో ఏంటి అంటే మనం హ్యాండిల్ క్లాస్‌లోనే కావాల్సిందంతా మనకు కావాల్సిన డేటా వచ్చింది ట్రిగ్గర్ నుంచి. ఆ వచ్చిన డేటాని తీసుకొని మనకు కావాల్సిన డేటా రిట్రీవల్ చేసి, డేటా మానిప్యులేషన్స్ ఇవన్నీ పెర్ఫార్మ్ చేసాం. సో, ఇప్పుడిది జస్ట్ బ్యాచ్ క్లాస్ మాత్రమే. రైట్? వాటెవర్ ఇప్పుడు మనం క్రియేషన్ చేసిందుందో ఇది జస్ట్ బ్యాచ్ క్లాస్ మాత్రమే. దీన్ని మనము షెడ్యూల్ లాగా కన్వర్షన్ చేయాలి. సో, దానికోసం మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇంకో క్లాస్ క్రియేషన్ చేస్తాం. అయితే బ్యాచ్ క్లాస్ అనేది ఏంటంటే ఒకే టైమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు డైరెక్ట్‌గా ఒకే టైమ్ ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ దీన్ని ఎవ్రీ డే మనకి ఎగ్జిక్యూట్ కావాలి అంటే
షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. సో షెడ్యూల్ కోసం ఓకే. రైట్. ఇప్పుడు నేను ఇంకో క్లాస్ క్రియేషన్ చేస్తున్నా. అండ్ ఈ క్లాస్‌కి వచ్చేసరికి అగైన్ మళ్ళీ ఇంప్లిమెంట్స్ అని యాడ్ చేసి, బట్ దీనికి మాత్రం షెడ్యూల్ డ్యూల్ షెడ్యూలబుల్ షెడ్యూలబుల్ అని ఇంప్లిమెంట్ యాడ్ అయింది. ఈ బ్యాచ్ క్లాస్‌కి మాత్రం మనకు ఇంప్లిమెంట్స్ డేటాబేస్ డాట్ బ్యాచబుల్ యాడ్ అయింది. ఇది షెడ్యూల్ క్లాస్ కాబట్టి షెడ్యూలబుల్ యాడ్ అయింది. ఈ 2 గుర్తుంచుకోండి. సో షెడ్యూల్ క్లాస్‌లో మళ్ళీ మీరు పెద్దగా ఏం లాజిక్ రాయరు. లాజిక్ అండ్ ఎవ్రీథింగ్ అంతా బ్యాచ్ క్లాస్‌లో ఉంటుంది. ఆ రాసిన బ్యాచ్ క్లాస్‌ని మనం ఒక ఎవ్రీ డే ఎట్ సర్టెన్ టైమ్ ఎగ్జిక్యూషన్ చేయాలి అనుకుంటే దాన్ని షెడ్యూల్ లాగా కన్వర్షన్ చేస్తున్నాం. ఇక్కడ పబ్లిక్ క్లాస్ వాయిడ్ క్లాస్ కాదు వాయిడ్ ఎగ్జిక్యూట్ ఒకటి ఇక్కడ వస్తుంది. ఇంకేం రాదు. షెడ్యూలబుల్ కాంటెక్స్ట్ డేటా డాట్ మనం దీంట్లో షెడ్యూల్ లోపల ఏం చేస్తున్నాం, ఈ వాట్ ఎవర్ బ్యాచ్ క్లాస్ మనం రాసామో బ్యాచ్ క్లాస్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో అందుకే ఇలా ఎగ్జిక్యూట్ అని రాయండి. దాని లోపల సింపుల్గా న్యూ సో ఇది ఏంటి అంటే మీరు ప్రీవియస్గా ఎలా అయితే క్రియేషన్ చేశారో లైక్ ఏదైతే బ్యాచ్ క్లాస్ని క్రియేషన్ చేశారో ఆ నేమ్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయండి. కామా పెట్టేసి ఇక్కడ 200 ఆర్ 2000 అనే ఒక నెంబర్ ఉంటుంది. దీని మీనింగ్ ఏంటంటే బ్యాచ్ క్లాస్ మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎన్ని రికార్డ్స్‌తో ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారా? మినిమమ్ 200 రికార్డ్స్‌తో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మాక్సిమం 2000 రికార్డ్స్‌తో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అయితే ఏమైతుందంటే ఆ బ్యాచ్ క్లాస్ ఏదైతే ఉందో సపోజ్ ఒక 1,00,000 రికార్డ్స్ ఉంటే ఆ 1,00,000 రికార్డ్స్‌ని నేను ఇప్పుడు 2000 అని పెడితే 2000 ఒక బ్యాచ్ లాగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక బ్యాచ్‌లో 2000 రికార్డ్స్, ఇంకో బ్యాచ్‌లో 2000, ఇంకో బ్యాచ్‌లో 2000 ఇలా 50 బ్యాచెస్ ఎగ్జిక్యూట్ అవుతాయన్నమాట. ఇదేంటంటే నంబర్ ఆఫ్ రికార్డ్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ బ్యాచ్ క్లాస్. మాక్సిమం 2000, మినిమమ్ 200 రికార్డ్స్. మీరు ఎన్నైనా పెట్టేయొచ్చు. ఇలా మీరు యాడ్ చేసిన తర్వాత ఇది కూడా నేను సేవ్ చేస్తాను. సో ఇదేంటి? ఇది షెడ్యూల్‌లోకి వెళ్ళిపోయింది. ఇది షెడ్యూల్ క్లాస్ ఏదైతే ఉందో షెడ్యూల్ క్లాస్. షెడ్యూల్ క్లాస్‌లో మనం ఏం లాజిక్ రాయట్లేదు. జస్ట్ దాన్ని వాట్ ఎవర్ బ్యాచ్ క్లాస్ ఉందో ఆ బ్యాచ్ క్లాస్‌ని మనం కాల్ చేస్తాం. అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు దీన్ని షెడ్యూల్ చేయాలి కాబట్టి ఇక్కడ షెడ్యూల్ జాబ్స్ అని మనకు ఒకటి ఉంటుంది. ఏది మన ఏదైతే సెటప్ ఉందో ఆర్గ్ సెటప్ ఇక్కడ చూడండి షెడ్యూల్ జాబ్స్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. దాన్ని షెడ్యూల్ చేయాలి కదా! ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ ఎప్పుడో ఒకసారి మనం షెడ్యూల్ చేయాలి. సో దానికోసం ఇక్కడ ఉంది కదా! షెడ్యూల్ అపెక్స్ అని క్లిక్ ఆన్ షెడ్యూల్ అపెక్స్. షెడ్యూల్ అని పెట్టేస్తున్నా. మన దగ్గర క్లాసెస్ ఏమున్నాయో చూద్దాం. ఏదో ఒకటి ఉన్నది. సరే ఇది నేను తీసేసుకుంటున్నా. దీన్ని ఎప్పుడు మీరు షెడ్యూల్ చేయాలనుకుంటున్నారు? వీక్లీ లైక్ ఎవ్రీ సండే, ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ సాటర్డే అలానా? ఆర్ మంత్లీ వన్ టైమా? మంత్లీ వన్ టైమ్ అయితే మంత్లీ ఫస్ట్‌కా, 15థ్‌కా లేదంటే ఎప్పుడు? సో వీక్లీయా? మంత్లీయా? ఆర్ డైలీయా? మీరు ఏదైనా సెలెక్షన్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రైడే ఉంది కదా! మేబీ లెట్స్ గో విత్ సాటర్డే. అండ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? ఈ బ్యాచ్ క్లాస్ అనేది ఎప్పుడు ఎండ్ అవ్వాలి? టైమ్‌లో మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. ఎట్ స్పెసిఫిక్ టైమ్ ఏ టైమ్‌లో ఈ బ్యాచ్ క్లాస్ రన్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైతుందంటే ఎవ్రీ వీక్ సాటర్డే రోజు 11 ఏఎంకి ఏదైతే బ్యాచ్ క్లాస్ లాజిక్ ఉందో అదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. బేసిక్‌గా బ్యాచ్ క్లాస్ అయితేనేమో వన్ టైమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఏమనుకుంటున్నామంటే ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ డే, ఎవ్రీ మంత్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటున్నాం. సో దానికోసం దాన్ని షెడ్యూల్ లాగా కన్వర్షన్ చేసాం. కన్వర్షన్ చేసిన తర్వాత ఆ షెడ్యూల్‌ని ఇక్కడ నుంచి మనం షెడ్యూల్ చేసుకుంటున్నాం. సో ఇలా బ్యాచ్ క్లాస్ అండ్ రాసిన బ్యాచ్ క్లాస్‌ని షెడ్యూల్ చేసుకోవడం. అండ్ ఇక్కడొచ్చే సినారియోలు కూడా మీరు ట్రిగ్గర్‌లో ప్రాక్టీస్ చేసిన ఏవైతే సినారియోస్ ఉంటాయో మోస్ట్‌లీ అవే సినారియోస్ ఉంటాయి. బట్ ఏంటంటే ఎక్కువ డేటా వచ్చినప్పుడు మనం ఇలా షెడ్యూల్‌లోకి, బ్యాచ్‌లోకి చేంజ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అంతే ఇంకేం పెద్ద డిఫరెన్స్ లేదు. ట్రిగ్గర్స్‌లో మీరు ఏదైతే లాజిక్ పెర్ఫార్మ్ చేశారో, ఎలా అయితే డేటా రిట్రీవల్ చేశారో, ఎలా అయితే ఫర్ లూప్స్, ఇఫ్ కండిషన్స్, డేటా మానిప్యులేషన్స్, డేటా అసైన్‌మెంట్, మ్యాప్ యుటిలైజేషన్ ఎవ్రీథింగ్ సేమ్.
అసలు సింటాక్స్ కూడా తేడా ఉండదు. అంతా సేమే. సినారియోస్ కూడా సేమే ఉంటాయి. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇది బేస్డ్ ఆన్ ద డేటా హ్యాండ్లింగ్ లేదా షెడ్యూల్ క్లాస్. అంతే డిఫరెన్స్ ఇంకేం లేదు. సో, ఇది రిలేటెడ్ టు బ్యాచ్ క్లాస్ ఆర్ షెడ్యూల్ క్లాస్. మోస్ట్‌లీ కొంచెం ప్రాక్టీస్ చేయండి. వీటి రిలేటెడ్ టాస్క్‌లు అయితే మీకు డే టు డే లైఫ్‌లో చాలా తక్కువగానే వస్తాయి. ఎందుకంటే ఇవి లైక్ వాటెవర్ ఆ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా లాంటి టాస్క్‌లు ఉంటాయో చాలా తక్కువగా ఉంటాయి. మీకు ఎక్కువగా వచ్చేది ట్రిగ్గర్‌లు టాస్క్‌లు అండ్ ఎల్‌డబ్ల్యూసీ టాస్క్‌లు. ఎనీవే దీన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. నేను డాక్యుమెంట్ షేర్ చేస్తా. అండ్ మోస్ట్‌లీ టుమారో మనం ఎల్‌డబ్ల్యూసీ స్టార్ట్ చేసుకుంటాం. సో, మీన్ వైల్ మీకు ఒక 1 ఆర్ 2 వీడియోస్ యూట్యూబ్‌లో షేర్ చేస్తాను. ఇది వీఎస్ కోడ్ అని ఒకటుంటుంది. ఐడీఈ అని అంటాం మనం. కోడింగ్ చేయడానికి జావా వాళ్ళైనా, పైథాన్, సి లాంగ్వేజ్ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఐడీఈ యూజ్ చేస్తారు. అయితే ఇప్పటి వరకు మనం అంతా క్లౌడ్‌లోనే చేసుకున్నాం. బట్ ఎల్‌డబ్ల్యూసీకి మాత్రం మనం వీఎస్ కోడ్ అయితే యూజ్ చేయాల్సిందే. సో, ఆ వీఎస్ కోడ్ ఇన్‌స్టాలేషన్ అండ్ రిలేటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆ వీడియోలో ఉంటుంది. జస్ట్ ఒకసారి ఆ వీడియో చూసి వీఎస్ కోడ్ ఇన్‌స్టాల్ చేసి అండ్ సేల్స్ ఫోర్స్‌ని కనెక్షన్ చేసేసుకోండి. మనం టుమారో ఎల్‌డబ్ల్యూసీ ఇంట్రడక్షన్, ఎల్‌డబ్ల్యూసీలో ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్‌ని మనం డిస్కషన్ చేసుకుందాం. ఫైన్. యెస్ బ్రో. బ్రో ఓన్లీ వన్ స్మాల్ డౌట్ బ్రో. మ్యాప్‌లో 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి అప్డేట్ అయినప్పుడు మ్యాప్ యుటిలైజేషన్ చేస్తామన్నారు గదా! ఆ 2 ఆబ్జెక్ట్స్‌లో సెకండ్ ఆబ్జెక్ట్ మీతో మాత్రమే అప్డేట్ అయితే యూజ్ చేయాలా మ్యాప్? అంతేగా బ్రో. లేకపోతే ఫస్ట్ ఆబ్జెక్ట్ మీద గూడా ఈ అప్డేట్ సినారియో ఉన్నప్పుడు మ్యాప్ యుటిలైజేషన్ చేయాలా? అది లైక్ ఇప్పుడు మీరు 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అప్డేట్ అవుతుంది. అది 2 ఆబ్జెక్ట్స్ అప్డేట్ అవుతున్నా, సింగిల్ ఆబ్జెక్ట్ అప్డేట్ అవుతున్నా, అది ఫస్ట్ అయినా, సెకండ్ ఆబ్జెక్ట్ అయినా మనం మ్యాప్ ఓకే. యుటిలైజేషన్ అది ఫస్ట్ అయినా, సెకండ్ ఆబ్జెక్ట్ అయినా మ్యాప్ యుటిలైజేషన్ అయితే కంపల్సరీ ఉండాలా? కంపల్సరీ. అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. కంపల్సరీగా యూజ్ చేస్తాం. ఓకే. థాంక్ యూ. అండ్ టుమారో మోస్ట్‌లీ ఆఫ్టర్‌నూన్ వర నేను మెసేజ్ చేస్తాను. కనెక్ట్ అవ్వండి. ఓకే బ్రో. థాంక్స్. యాహ్! ఓకే బ్రో. బ్రో